సదా నన్ను నడిపే నీ చెలిమే సంధ్య గారు, డాడీ ఐ మిస్ యూ డాడీ. ఎన్ని రోజులు అవుతుందో డాడీ నేను చూడక. మమ్మీ ఎలా ఉంది? మమ్మీకి నన్ను చూడాలనిపించట్లేదా? నా దగ్గరికి రావాలనిపించట్లేదా? ఇన్ని రోజులకు నువ్వు వచ్చావు. చాలా చాలా థ్యాంక్స్ డాడీ. అమ్మాను, నువ్వు లోపలికి వెళ్ళు, నేను సంధ్య గారితో మాట్లాడాలి. డాడీ నేను నీతో మాట్లాడాలని చెప్తున్నాను కదా. అను, పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి కదా. లోపలికి వెళ్ళు. అంటే నేను మా డాడీతో కూడా మాట్లాడకూడదా? చెప్తున్నాను కదమ్మా, అర్థం చేసుకో. డాడీ నువ్వు కూడానా? అను ప్లీజ్ అమ్మా, ఒక్కసారి లోపలికి వెళ్ళు. మమ్మీ వచ్చినప్పుడు ఇంతే, డాడీ వచ్చినప్పుడు ఇంతే. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఎవరికి నేను అవసరం లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. అను, అను సంధ్య గారు, మీతో చాలా మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు. కాస్త బయటికి రండి. మీరెందుకోసం వచ్చారో నాకు తెలుసు. మౌనికి దగ్గర మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద ఇన్నాళ్లుగా నాకున్న అభిప్రాయం మారిపోయింది. మీరింక నాకేం చెప్పొద్దు. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏం చెప్తారండి? వింధ్యని మోసం చేస్తున్నానని చెప్తారా? మమ్మల్ని అందరినీ మోసం చేసి మౌనికతో తిరుగుతున్నాను అని చెప్తారా? మీరు చూసేవన్నీ నిజాలు కావు. ఈ ఇంట్లో నేను మనసు విప్పి మాట్లాడలేను. అందుకే మిమ్మల్ని ఇలా బయటికి రమ్మన్నాను. నేనెలా మోసపోయానో మీకు అర్థమవుతుంది. మోసపోయింది మీరు కాదు, మా వింధ్య. అర్థం చేసుకోండి సంధ్య గారు, మౌనిక అందరినీ మోసం చేస్తోంది. నేను మౌనికతో ఉన్నందుకే మీరు ఇంతలా మదన పడుతున్నారు. నేను ఆ ప్లేస్లో ఉండాల్సి వచ్చినందుకు ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది సంధ్య గారు. రాజేష్ గారు, ఏంటి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? అంత ప్రాబ్లం ఏమొచ్చింది? అసలు చచ్చిపోవడం ఏంటండి? మరి ఆ రోజు మీరు మౌనికతో ఎందుకున్నారు? మీకు చాలా విషయాలు చెప్పుకోవాలండి. ప్రతిరోజు వింధ్యని మోసం చేస్తూ మౌనిక చేతిలో బలైపోతూ ఆ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి. రాజేష్ గారు, ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. మౌనిక మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? ఏం చెయ్యను సంధ్య గారు, అయ్యో పాపం అన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. వింధ్య అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను బ్రతకలేను. నా జీవితంలోకి వింధ్య రాకముందు కూడా మౌనిక నా చుట్టూ తిరిగింది. బావా బావా అని వెంటపడింది, కానీ ఏ రోజు తనని ఆ దృష్టితో చూడలేదు. నా పెళ్ళయ్యాక మౌనిక ఇంటికొస్తే కూడా ఎందుకమ్మా తన ఇంట్లో ఉండటం అవసరమా అని నేను మా అమ్మని క్వశ్చన్ చేశాను. అంతెందుకు, వింధ్య మీకు నాకు మధ్య తప్పుడు సంబంధం అంటగట్టినప్పుడు కూడా మౌనిక నా దగ్గరికి రావాలని ప్రయత్నించినా కూడా నేను
తన మొహం చూడలేదు. అలాంటిది నేను మౌనిక గదిలో ఉండాల్సి వచ్చింది అంటే, అది కూడా శోభనం పెళ్లి కొడుకులా ఉండాల్సి వచ్చిందంటే ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇష్టం లేదంటారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. అసలేం జరిగింది? మౌనిక మెడలో నేను తాళి కట్టాను.